నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, వాక్యము సజీవుడైన దేవుడు. ఆయన ద్వారానే మనుషులు నూతన ఆధ్యాత్మిక శాశ్వత జీవాన్ని పొందగలరు. యోహాను సువార్త అంతటా కనిపించే ముఖ్యమైన పదములలో జీవము ఒకటి, రెండవది వెలుగు. యోహాను సువార్త 14వ అధ్యాయం 4-6 వచనాలలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసు ఒక్కడే దేవుని వద్దకు వెళ్లే మార్గాన్ని ఏర్పరచగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపములకు వెల చెల్లించాడు. ఆయనే సత్యం. దానికి విరుద్ధంగా చేసే ప్రకటనలన్నీ అబద్ధమే. ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ఆయనలో జీవముంది. అందువల్లే ఆయన తన యందు విశ్వాసం ఉంచు వారందరికీ నిత్య జీవాన్ని ఇవ్వగలడు. యేసు సత్యము జీవమై ఉన్నాడు. రక్షణకి ఒకే ఒక మార్గం ఆయనే. యోహాను సువార్త 5:26. క్రీస్తు స్వభావమే నిత్య జీవానికి మూలం. ఇది ఆయనలో నిక్షిప్తమై ఉంది. నిత్య జీవం అనే స్వాస్థ్యం ఒక శక్తిలాగా దేవుడు ఏ విశ్వాసికి ఇవ్వలేరు. అది మనకు క్రీస్తు సహవాసం ద్వారా లభిస్తుంది. ఇది కేవలం ఆయన మీద మనకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2-7 వచనాలలో ఇక్కడ యోహాను క్రీస్తు మాటల్లో నిత్య జీవాన్ని గురించి వివరిస్తున్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసం చేయడం ద్వారానే నిత్య జీవాన్ని కనుగొనగలం. దానికి ఆయన వెలుగు గనుక ఆ వెలుగులో నడుచుటకు ఆయన వాక్యాన్ని మాట ద్వారా క్రియ ద్వారా అనుసరించుటకు నిరంతరం ప్రయత్నించడం. యేసు సిలువలో చిందించిన రక్తం ద్వారా మన యొక్క ప్రతి పాపము కడిగి శుద్ధి చేయబడింది. తద్వారా పొందుకున్న రక్షణను జీవిత పర్యంతము కాపాడుకునే బాధ్యత ప్రతి విశ్వాసిది. అప్పుడు మాత్రమే ఆయనలో ఉన్న జీవం మనలో ఆధ్యాత్మిక జీవాన్నిచ్చి నిత్య జీవమునకు వారసులను చేస్తుంది. ఆమేన్.